తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో సినీ నటుడు నాగార్జున కుటుంబంపై అభ్యంతర వ్యాఖ్యలు చేసి కోర్టు కేసులు చిక్కుకున్నారు. ప్రస్తుతం నాగార్జున కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాలపై కోర్టులో విచారణ జరుగుతుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు తన అనుచరులను అదుపులోకి తీసుకున్నారని గీసుకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా బీరు బిర్యానీ అంటూ మరో వివాదంలో చిక్కుకున్నారు మంత్రి సురేఖ. ఈరోజు మా అందరికి కూడా పండగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము చిన్నపాప పేరుతోటి. మా టీం అంతా కూడా ఈరోజు ఫుల్ పారుతుంది. అంటే ఇక బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము. వాళ్ళకి అఫీషియల్ సెలబ్రేషన్ అన్నప్పుడు మనం అఫీషియల్ గా ఇచ్చేది. ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తన కుమార్తె సుస్మితా పటేల్ తో కొండ సురేఖ మాట్లాడుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రోజు మా అందరికి పండుగ ఉంది, బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము. చిన్న పాప పేరుతోటి మా టీం అంతా కూడా ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బిర్యానీ అంటే బీర్ ఉంటుంది, అఫీషియల్ సెలబ్రేషన్ అంటే అఫీషియల్గా ఇచ్చేది అని కొండ సురేఖ మాట్లాడుతున్నట్లుగా ఓ వీడియో ఉంది. మరో వీడియోలో ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని చెప్తున్నా అని మంత్రి అంటున్న మరో వీడియో కూడా వైరల్గా మారింది. ఈ వీడియోలు వైరల్గా మారడంతో బీఆర్ఎస్ శ్రేణులు కొండ సురేఖపై విమర్శలు చేస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ వీడియోలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండ సురేఖ ఫ్యామిలీ ఇలా బీరు బిర్యానీ పార్టీ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ పై సోదాల ఘటన నేపథ్యంలో మంత్రి కొండ సురేఖ ఇంట్లో పార్టీకి పర్మిషన్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పరిణామాలపై కొండ సురేఖ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారు. తనపై ఎన్ని విమర్శలు, అసంబద్ధపు ఆరోపణలు వచ్చినా తన ప్రజల పట్ల తనకున్న ప్రేమను తగ్గించలేవని అన్నారు. కొన్ని దుర్మార్గ శక్తులు అడ్డంకులు సృష్టించినప్పటికీ జనమే మనం అంటూ ముందుకు కదులుతున్నానని అన్నారు. ఎంత కష్టం వచ్చినా, మరింత నష్టం వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, మరెన్ని అసంబద్ధపు ఆరోపణలు వచ్చినా అవి ఏవి ప్రజల పట్ల నాకు గల ప్రేమను, సేవా భావాన్ని తగ్గించలేవని కొండ సురేఖ ఎక్స్లో పేర్కొన్నారు. ఇక కొండ సురేఖ కూతురు సుస్మితా పటేల్ దీనిపై ప్రకటన విడుదల చేశారు. అది రేవ్ పార్టీ కాదని ఫ్యామిలీ పార్టీ అని క్లారిటీ ఇచ్చారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా తన తల్లి సురేఖ స్టాఫ్కు దావత్ ఇచ్చిందని, పార్టీలో లిక్కర్ కూడా ఉందని తెలిపారు. ఇది ఫ్యామిలీ పార్టీ సెలబ్రేషన్స్ అని, ఈ కార్యక్రమంలో ఎలాంటి అక్రమ పదార్థాలు కానీ, అక్రమపూరితమైన మద్యం కానీ లేదు, బహిరంగంగా ఏర్పాటు చేసిందేనని చెప్పుకొచ్చారు. కొందరు కుట్రపూరితంగా చేస్తున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ ఆమె తెలిపారు.